గ్రామదేవతల సాక్షిగా గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశాను, గెలిచాను. ప్రస్తుతం గ్రామం అన్ని విధాల అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి గ్రామంలో ఉన్నటువంటి 1800 ఓట్లకు మేము బాధ్యులమవుతామని చెప్పి ప్రధానంగా సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా గెలిచినటువంటి గుర్రాల శ్రీనివాస్ ప్రస్తుతం మనతో ఉన్నారు. చెప్పండి, ఎట్లా ముందుకెళ్తారు, ఏం చెప్తారు? తిమ్మాపూర్ ప్రజల గ్రామ అభివృద్ధి ఎజెండాగా పెట్టుకొని పార్టీలకు అతీతంగా సంపూర్ణంగా ఉప సర్పంచ్ వార్డు మెంబర్ల సంపూర్ణ సహకారంతో గ్రామ అభివృద్ధి కోసం గతంలో పరిపాలన చేసినటువంటి మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ రకాల హోదాలో పనిచేసేటువంటి డైరెక్టర్లు, వైస్ చైర్మన్లు, మరి జడ్పీటీసీలు అందరి సహకారం, గౌరవ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారి అన్నగారి సహకారము, అదేవిధంగా గౌరవ ఎంపీ రఘునందన్ రావు అన్నగారి సహకారము, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సర్కారు సహకారం తీసుకొని తిమ్మాపురం సచివాలయం సంపూర్ణంగా అభివృద్ధి కోసం తీవ్రంగా కృషి చేస్తామని సందర్భంగా గ్రామ ప్రజానికానికి మాట ఇవ్వడం జరుగుతూ ఉంది. మీరే చెప్తున్నారు గ్రామానికి లోటు బడ్జెట్ ఉందని, మీరే చెప్తున్నారు, ఎట్లా అధిగమిస్తారు మీరు? గత 2 సంవత్సరాల కాలంలో గ్రామంలో అయ్యావా లేని అనాథలాగా ఉన్నటువంటి సమస్యలు మాకు స్వాగతం పలికినాయి. ప్రతి ఇంటికి, ప్రతి వాడకు తిరుగుతున్నప్పుడు ప్రజలు ప్రేమతో, గౌరవంగా, ఆప్యాయతగా మమ్మల్ని పలకరిస్తూ మరి మాట్లాడిన సందర్భాలు ఏంటంటే, అయ్యా మా వాడకు వీధి లైట్లు లేవు, మా వాడకు మంచినీళ్ళు రావటం లేదు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. వారు చెప్పినటువంటి సమస్యలకు మరి రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఈ గ్రామ పంచాయతీ పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో వారు కూడా కొంత మానవీయ కోణం నుండి మాకు సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం. రాష్ట్ర సంబంధాల మేరకు మాకు ఉన్నటువంటి సంబంధాలను గట్టిగా బలంగా మరి పెంచుకొని ఈ గ్రామ అభివృద్ధి కోసం నిధులు తీసుకొచ్చి కృషి చేస్తామని మాట ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే 10 వార్డులో చూసుకున్నట్టయితే ఏ వార్డుకి వెళ్ళినా పెన్షన్లు రావడం లేదు, డబుల్ బెడ్రూమ్ రావడం లేదు ప్రధానంగా చెప్తుంటారు. వాళ్ళకి ఎట్లా భరోసా ఇస్తారు? ఇప్పుడు ప్రస్తుతానికి తిమ్మాపురం గ్రామంలో ఉన్నటువంటి సమస్యలే మేజర్గా రెగ్యులర్గా వీధి లైట్లు పోయినాయని చెప్పేసి ఆ వీధి లైట్లు నిన్ననే మొదలుపెట్టడం జరిగింది తిమ్మాపురంలో. మరి అదేవిధంగా మంచినీళ్ళ సమస్య కూడా చాలా తీవ్రంగా ఉన్నది. వార్డు మెంబర్లు ఎక్కడ వాడకట్టుకు అక్కడ సమస్యలు పరిష్కరించే విధంగా, ఆ వార్డులో ఆదర్శంగా వార్డుగా తీర్చిదిద్దే విధంగా మా వంతు ప్రయత్నం, మా వంతు సహకారం మేము తప్పకుండా చేస్తామని, మరి దానికోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మరి కలిసి, ఈ జిల్లా మంత్రి గారిని కలిసి మా సమస్యలు విన్నవించి నిధులు వచ్చే విధంగా తప్పకుండా మేము కృషి చేస్తామని చెప్పేసి మాకు సంపూర్ణ విశ్వాసం ఉందని చెప్పేసి భరోసా ఇవ్వడం జరుగుతుంది జనానికి. అంటే దేశవ్యాప్తంగా మాదిగ దండోరంతో మీకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి మాదిగ సోదరులు కావచ్చు, మీ యొక్క ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వారికి ఏం చెప్తారు చివరగా? తెలంగాణ రాష్ట్రం మా జన్మ హక్కు, రిజర్వేషన్ మా జాతీయ హక్కు అనేటువంటి సిద్ధాంతం కోసం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా కీలకంగా పనిచేసిన అనుభవం నాకున్నది. ఒక లక్ష్యం కోసం ఎంఆర్పిఎస్ పోరాటంలో సుదీర్ఘంగా 30 సంవత్సరాలు పోరాటం చేసి గల్లీ నుంచి ఢిల్లీ వరకు నాకున్నటువంటి సంబంధాల మేరకు పోరాటంలో భాగంగా నేను తిరగడం జరిగింది. గ్రామ అభివృద్ధి కోసం 5 ఏళ్ళు సుదీర్ఘంగా కష్టపడి శ్రమించే శక్తి గ్రామ పెద్దలు నాకు ఇస్తారని చెప్పేసి నేను అవకాశం ఇచ్చి తప్పకుండా వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటానని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. యాక్చువల్గా నేను జడ్పీటీసీ సీటు కోసం ఆశించిన వ్యక్తిని, అవకాశం వచ్చింది కానీ సర్పంచ్ కానీ పోటీ చేయడం జరిగింది. ఈ పోటీలో ఏకాగ్రీవంగా కావాలని చెప్పేసి గ్రామ పెద్దలందరూ కూడా గ్రామ సచివాలయం కాడ సమీకరణ చేయడం జరిగింది. ఆ సమీకరణలో భాగంగా కొంత ఇక అటు ఇటు కొంత ఇబ్బంది అయినా కానీ గ్రామ ప్రజలు కొంత ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడి నన్ను గెలిపించినందుకు ప్రజానీకానికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గల్లీ నుంచి ఢిల్లీ వరకు తిరిగిన అనుభవం ఉంది. ఖచ్చితంగా తిమ్మాపూర్ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి మేము ముందుంటాం. ఎందుకంటే పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా పాలకవర్గం కూడా ముందుకు వెళ్తుందని చెప్పి ప్రధానంగా నూతన బాధ్యతలు తీసుకున్నటువంటి తిమ్మాపూర్ సర్పంచ్ గుర్రాల శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.